మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ జాతీయ భాష కాదని కేవలం అధికారిక భాష మాత్రమేనని క్రికెటర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విన్ కొంతసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగారు. హిందీ గురించి అడగ్గా కొంతమంది నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. దీంతో అశ్విన్ స్పందిస్తూ హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు అని అన్నారు. హిందీ భాషపై గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాల వేళ అశ్విన్ తాజా స్పందన చర్చనీయాంశమైంది. English students in the house, give me a A. Okay. Tamil. Okay. Hindi. வரவேல ஹிந்தி. ஓகே, எல்லாம் சொல்லலாம்னு நினைச்சேன். அது நம்ம நேஷனல் லாங்குவேஜ் இல்லை, அது ஒரு அஃபிஷியல் லாங்குவேஜ்னு. சரி, எனிவே ఇంగ్లీష్. ఓకే ఓకే ఇంగ్లీష్. చెన్నైలో ఒక స్నాతకోత్సవం కార్యక్రమంలో క్రికెటర్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సెన్సేషన్ గా మారాయి. పూర్తి సమాచారం చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మాజీ క్రికెటర్ రవీంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి తమిళనాడులో భాష పైన ఒక చర్చకు, డిబేట్ కి దారి తీశాయని చెప్పొచ్చు. విద్యార్థులతో సంభాషణలో పాల్గొన్నటువంటి అశ్విన్ ఇంగ్లీష్ లేదా తమిళం మాట్లాడడం అసౌకర్యంగా ఉంటే హిందీలో ప్రశ్నలు అడగవచ్చు అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ జాతీయ భాష కాదు, ఇది ఒక అధికారిక భాష మాత్రమే అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అయితే అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయని చెప్పొచ్చు. అటు నెటిజన్స్ కూడా అశ్విన్ వ్యాఖ్యలకు విభిన్నంగా స్పందించారు. అటు బీజేపీ పార్టీ నుండి అతని పైన తీవ్ర విమర్శలు చేశారు. ఇటు సైడ్ తమిళనాడులో డిఎంకే పార్టీ అయితే అశ్విన్ కు కాస్త మద్దతు ప్రకటించిందని కూడా చెప్పొచ్చు. అశ్విన్ వ్యాఖ్యలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషపై అతను చేసినటువంటి వ్యాఖ్యలు అనవసరమని కొందరు నెటిజన్స్ అయితే అభిప్రాయపడ్డారు. హిందీ భాషపై అతను చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరమని కూడా అన్నారు. మరోవైపు తమిళనాడుకి చెందినటువంటి వారు, అలాగే డిఎంకే అశ్విన్ కి అయితే పూర్తి మద్దతు కూడా ప్రకటించింది. డిఎంకే నాయకులు హిందీని జాతీయ భాషగా ప్రాచుర్యం చేసేందుకు కొన్ని వర్గాలు చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి అశ్విన్ లాంటి వ్యక్తుల మద్దతు అవసరమని కూడా అభిప్రాయపడ్డారు. అశ్విన్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో గెస్ట్ గా పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా కూడా, ఆయన క్యాజువల్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరంగా కూడా చర్చనీయాంశంగా మారాయని కూడా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.